మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మరొక ప్రభు దినమందు మీ సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధానములో ఇంతవరకు ప్రతి విషయమందు మీరు తోడుగా ఉన్నారు తండ్రి. నీ వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా మీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్యములో ఉన్న సంగతులు ఎన్నో రుజువులతో కూడా సత్యము మా ముందుంచబడుతూ ఉండగా మా బ్రతుకులు ఆ సత్యమును అంగీకరించి నీ వాక్య సందర్భంలో మేము జీవించటానికి తగిన సహాయము చేయండి. వినుచున్న ప్రతి వారి మీద మీ కనుదృష్టి ఉంచి ప్రతి వారి హృదయాలలో నీ వాక్యము నింపి తృప్తికరమైన ఆత్మీయ జీవితాలతో మమ్మల్ని అందరినీ నాయన ఈ స్థలముని విడిచి వెళ్ళినట్లుగా సహాయము చేయండి. ఎందరూ నీ మాటలు వింటున్నారో వారందరి హృదయాలు ఆత్మీయ స్థితిలో పడిపోకుండా నిలబడినట్లుగా స్థిరమైన విశ్వాసములో నిలిపి ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ రెండవ ప్రయాణంలో పౌలు గారు తనతో పాటు శీలను తీసుకొని వెళ్ళాడని, వారు లుస్త్రకు వచ్చిన తర్వాత అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడు కలిశాడు. అతడు కూడా పౌలు వెంట వెళ్ళాడని మనము చూస్తున్నాం. ఇక వారు అక్కడ నుండి బయలుదేరి మరి ప్రయాణమై అనేక ప్రదేశాల గుండా వారు ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు అని, అంటే మాసిదోనియా దేశంలో యూరప్ ఖండంలో వారు ప్రవేశించారు అని మనం చెప్పుకున్నాం. ఆ యూరప్ ఖండంలో మాసిదోనియా అనే దేశంలో ఫిలిప్ అనేటువంటి ఒక గొప్ప పట్టణంలో వారు కొన్ని దినాలు ఉండటం, అక్కడ నదీ తీరాన ఒక ప్రార్థనా కూడిక జరుగుతుందని అక్కడికి వెళ్ళటం, అక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీ మారు మనసు పొంది తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోనికి నడిపించటం, ఆ తదుపరి మరి పౌలు తనతో కూడా ఉన్న వారందరూ కూడా లూదియా గారి ఇంటిలో మరి బస చేయటం, ఇవన్నీ కూడా మనము తెలుసుకుంటూ ప్రియులారా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఆ తరువాత జరిగినటువంటి కొన్ని సందర్భాలు మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం బైబిల్ గ్రంథాన్ని తెరచి 16వ అధ్యాయము 16వ వచనము నుండి 18వ వచనం వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఎక్కడ జరుగుతున్న సన్నివేశం ఇది?
ఫిలిప్పీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కార్యం ఇది. మీరు ఇవి చదివేటప్పుడు, అపోస్తల కార్యముల గ్రంథాన్ని చదివేటప్పుడు పౌలు గారు ఏ ప్రదేశంలో ఉన్నాడు, ఏ ప్రదేశాలలో ఆయన సువార్త చేస్తున్నాడు, ఏ ప్రదేశాలలో అద్భుతాలు జరుగుతున్నాయి అనేది మనసులో పెట్టుకుంటే తప్ప ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో అనేక విషయాలు మనకు తెలియవు. ఫిలిప్పీ పట్టణంలో అడుగు పెట్టడంతో మొట్టమొదటిగా ఒక రక్షణ కార్యం జరిగింది. ఎవరితో ప్రారంభమైంది ఆ రక్షణ అంటే, లూదియా అనే ఒక ఓదారంగు పొడి అమ్ముకొని తుయితైర పట్టణస్థురాలుతో ఆ రక్షణ కార్యం ప్రారంభమైంది. ఇక ఆ తరువాత ప్రార్థనా స్థలానికి వారు వెళ్ళుచున్నారు అని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించగలిగితే, పౌలు గారు తన బృందంతో ఎక్కడకు ప్రయాణం చేసినా వారికంటూ ఒక ప్రార్థనా స్థలము అనేది ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవారు. స్వార్థలో, పరిచర్యలో, సంఘములో అతి ప్రాముఖ్యముగా దేవుని పరిచర్య జరుగుతున్నప్పుడు ఉండవలసినటువంటిది ఏమైనా ఉందంటే అది ప్రార్థనా జీవితం అని మనము గుర్తించుకోవాలి. ప్రార్థన అనేదే మన జీవితాలను ప్రభు కొరకు పెంచుతుంది, ప్రభు కొరకు నిలబెడుతుంది, మన పరిచర్యను విస్తరింప చేస్తుంది. కాబట్టి పౌలు గారు ప్రార్థనా స్థలానికి తన బృందంతో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ మేము అనే మాట చూస్తున్నాం. మేము అనే మాట, మేము అంటే అది ఏకవచనమా బహువచనమా? బహువచనం. ఇప్పుడు పౌలు గారితో ఎవరెవరున్నారు చెప్పండి? శీల, తిమోతి, లూకా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే వీరు ప్రార్థనా స్థలానికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్నటువంటి సమయంలో వారికి ఒక చిన్నది ఎదురుపడింది. ఆ చిన్నది ఎటువంటి స్థితిలో ఉందంటే, పుతోను అనేటువంటి దయ్యము పట్టినదై ఆమె చేస్తున్న పని ఏంటంటే సోదె చెబుతుంది. ఏం పట్టి సోది చెబుతుంది? దయ్యము పట్టి సోది చెబుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే సోది చెప్పటం కూడా దయ్యం పట్టటమే. సోదె చెప్పటం అనేటువంటిది కూడా దయ్యం చేసే పనే అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. దయ్యము అనగానే వాస్తవానికి మనుషులకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి వాళ్ళని పడితే దాన్ని దయ్యము అనేటువంటి ఒక భ్రమలో క్రైస్తవ్యం ఉండిపోయింది. కానీ చనిపోయిన వారు ఎప్పటికీ దయ్యాలు కారు అనే విషయాన్ని ఎప్పటి నుండో నేను మీకు చెబుతూనే ఉన్నాను. దయ్యము అనగానే దీని వెనుక సాతాను యొక్క పని ఉంది అని మనము గుర్తించాలి. దయ్యము పట్టింది అనగానే మీరు ఎవరో చచ్చిపోయిన వాళ్ళు పట్టారనుకోవద్దు. ఒక విషయం చెబుతున్నాను. ఒక వ్యక్తి బాగా త్రాగుతున్నాడు, ఎన్ని చేసినా అతడు మారటం లేదు, ఎన్ని విధాలుగా దేవుడి కార్యాలు చేసినా అతనిలో మార్పు రావటం లేదంటే అతనికి ఏం పట్టింది? దాని వెనుక సూత్రధారి ఎవరు? సాతానుడు. అంటే ఒక వ్యక్తిని త్రాగుబోతుగా మార్చింది ఎవరు చెప్పండి? సాతానుడు. ఒక వ్యక్తిని వ్యభిచారిగా మార్చింది ఎవరు చెప్పండి? సాతానుడు. ఒక వ్యక్తిని నరహంతకుడిగా మార్చింది ఎవరు చెప్పండి? సాతానుడు. ఒక వ్యక్తిని అబద్ధికుడిగా మార్చింది ఎవరు చెప్పండి? సాతానుడు. ఒక వ్యక్తిని నేరగానిగా మార్చింది ఎవరు చెప్పండి? సాతానుడు. అంటే భూమి మీద దయ్యము పట్టటము అంటే వారి వెనుక సాతానుడు ఉండి నడిపించేటువంటి విధానములో దేవునికి కాకుండా చేస్తూ మనుషులను అనేక రకాలైనటువంటి వ్యసనాలకు గురి చేస్తూ, చెడు వ్యసనాలకు గురి చేస్తూ మనుషులను దేవుని యొద్దకు రాకుండా చేస్తున్నది ఎవరు అనంటే సాతానుడు లేక దయ్యం. కాబట్టి త్రాగినోడికి దయ్యం పట్టిందని అర్థం, వ్యభిచారికి దయ్యం పట్టింది, అది వ్యభిచార దయ్యం, ఇది త్రాగుడి దయ్యం, అది నేరస్తుని దయ్యం, లేకపోతే అది నరహంతకుడు అనేటువంటి దయ్యం. ఇవన్నీ ఎవరు చేసే పనులు? సాతానుడు. దయ్యం చేసే పనులే, దయ్యము చేసే పనులు. అంటే వీరి వెనుక సాతానుడు బలంగా ఉన్నాడు.
ఒక వ్యక్తిని చూడండి, త్రాగుడులో బానిసైపోయాడు. ఒక వ్యక్తి వ్యభిచారములో బానిసైపోయాడు. ఒక వ్యక్తి భయంకరమైనటువంటి నరహత్య చేయటంలో బానిసైపోయాడు. ఒక వ్యక్తి మోసం చేయటంలో బానిసైపోయాడు. ఒక వ్యక్తి అబద్ధం ఆడటంలో బానిసైపోయారు. ఇలా బానిసైపోయిన వీళ్ళంతా కూడా ఎవరు చెప్పండి? ఎవరి చేతిలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా? అపవాది చేతిలో ఉన్నవాళ్లే, దయ్యము చేతిలో ఉన్నవారే అనే విషయాన్ని మనము గుర్తించాలి. ఒకవేళ ఈ దినాన్న ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నువ్వు ఒక చెడు వ్యసనానికి బానిసవైపోయి అందులో నుండి బయటకు రాకపోతున్నావంటే నీవు ఆ దయ్యముతో బాధపడుతున్నావు అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. నిన్ను పట్టింది ఒక దయ్యం, నిన్ను పట్టింది ఒక అపవాది, నిన్ను పట్టింది ఒక దురాత్మ. వాక్యము వింటున్నా మనం ఆలోచించాలి. సౌలుకు దురాత్మ పట్టింది. సౌలు దేవుని నమ్మినవాడే గాని అతడు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి దేవుని మాట వినక సేవకుని మాట విననప్పుడు అతనికి ఒక దురాత్మ వచ్చేది. ఆ దురాత్మ వచ్చినప్పుడల్లా కూడా అతడు ఏం చేసేవాడు? దావీదును చంపాలి అని అనుకునేవాడు. దావీదు మీద ఈటెలు విసిరేవాడు. ఒక పరిశుద్ధుడి మీద, ఒక నీతిమంతుడి మీద అనేక రకాలైనటువంటి విధానములు అతడు చావాలని కోరుకునేవాడు. కారణం ఏంటి అనంటే సౌలుకు పట్టింది ఏంటి చెప్పండి? దురాత్మ అని మనము గుర్తు చేసుకోవలసిన వారమైంటున్నాం. ప్రియులారా, కొంతమందికి జీవితాల్లో ఈ దురాత్మ అనేటువంటిది దేవునికి కాకుండా రకరకాలైనటువంటి వ్యసనాలకు బానిస చేసి వారి జీవితాలను నాశనము చేస్తున్నటువంటిది దయ్యం. దయ్యానికి తెలుసు దేవుడు ఎంత గొప్పవాడు, దయ్యానికి తెలుసు దేవుడు ఎంత శక్తివంతుడు, దయ్యానికి తెలుసు దేవుడు ఎంత ఉన్నతుడు. ఎందుకో తెలుసండి? దయ్యాలు భూమి మీద మనుషులకు చూసి భయపడవ గాని దేవుడంటే మాత్రం దయ్యాలకు మహాభయం అండి. యాకోబు పత్రిక చూడండి ఒకసారి. దేవుని వాక్యములో మనము చూడగలిగితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. 19వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దయ్యములు కూడా ఏమని నమ్ముతున్నాయి? దేవుడు ఒక్కడేనని నమ్ముతున్నాయి. నమ్మిన ఆ దయ్యాలు దేవుని ఎదుట ఏం చేస్తున్నాయి చెప్పండి? వణుకుతున్నాయి. మనిషి దేవుడంటే భయం లేదు కానీ దయ్యానికి ఎవరు భయం? దేవుడంటే భయం ప్రియులారా. మనిషికేమో దయ్యం అంటే భయం, ప్రియులారా దయ్యానికి ఎవరంటే భయం? దేవుడంటే భయం. మనిషి దేవునికి భయపడడు, కానీ ఎవరికి భయపడతాడు? దెయ్యం అంటే భయపడతాడు. కానీ దెయ్యానికి మనిషి అంటే భయం లేదు, కానీ ఎవరంటే భయం? దేవుడంటే భయం. ఎందుకు దెయ్యానికి కూడా దేవుడంటే భయం అంటే దేవుడు ఎంత గొప్పవాడో దయ్యానికి కూడా తెలుసు, దేవుడు ఎంత శక్తిమంతుడో దయ్యానికి తెలుసు. ఎందుకంటే ఈ యొక్క ప్రధానులందరూ కూడా, ఈ దయ్యాలకు ప్రధాని అయినటువంటి లూసిఫర్ లేక సాతానుడు కూడా ఒకనాడు దేవుని దగ్గర ఉన్నవాడే. దేవునితో ఓడిపోయి, దేవుని చేతిలో చిత్తుగా ఓడిపోయి భూమి మీద పడద్రోయబడిన వాడే గనుక దేవుని శక్తి అంటే ఏంటో తెలుసు, దేవుని ఉగ్రత అంటే ఏంటో తెలుసు, దేవుని బలమేంటో దానికి తెలుసు, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కార్యాలేంటో కూడా దానికి తెలుసు. అందుకే దయ్యములు దేవునిని చూచి ఏమవుతున్నాయి చెప్పండి? ఆయన దేవుడు అని నమ్ముతున్నాయి. నమ్మిన ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయి? వణుకుతున్నాయి, భయపడుతున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. కాబట్టి దయ్యము పట్టటం అనంటే చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు ఎచ్చి పట్టటం కాదు. చెడిపోయినటువంటి వ్యసనాలకు లోనైపోతున్న వీళ్ళందరి వెనుక ఎవరున్నారు చెప్పండి? సాతానుడున్నాడు, దయ్యముంది, దయ్యపు ఆత్మ పని చేస్తుంది. ఎందుకంటే వాక్యంలో మనము చూస్తున్నాం, వాడు మొదటి నుండి అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, నరహంతకుడయ్యుండి మనుషులందరినీ వాడి స్వభావములోనికి నడిపిస్తున్నాడని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. చదువుతారా మాట? యోహాను సువార్త దేవుని వాక్యములో 8వ అధ్యాయము 48వ వచనాన్ని చదవండి. వాక్యములో నుండి మనము చూస్తే వాడి యొక్క జీవిత విధానం మనకు కనబడుతుంది. 44వ వచనం, నేను మీ తండ్రియగు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి
వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాను. చూసారా? ఏమండి, ఇక్కడ దేవుని వాక్యములో యేసు ప్రభు వారు చెబుతున్నటువంటి మాటలండి. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎందుకు వారిని మీరు అపవాది సంబంధులు అని అంటున్నాడంటే, పైకి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారు, ధర్మశాస్త్రం వింటున్నారు, అబ్రహాం పిల్లలమని చెప్పుకుంటున్నారు. కానీ వారిలో అబ్రహాము క్రియలు లేవు, అబ్రహాము యొక్క ఆలోచనలు లేవు, అబ్రహాము చేసినట్లుగా భక్తి వారి జీవితంలో లేదు. అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎందుకు? మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఎవరి ఆశలు? ఎవరి ఆశలు? దురాశలు. ఎవరి ఆశలవి? అపవాది యొక్క ఆశలవి. అపవాది ఆశలేంటి? దురాశ. ఒక మనుషుణ్ణి దేవునికి కాకుండా చేయాలి, దేవుని యొద్దకు రాకుండా చేయాలి, దేవుని మీద తిరుగుబాటు చేసేటట్లుగా చేయాలి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటట్లు చేయాలి, దేవునికి ఏమాత్రము కూడా ఉపయోగము లేని వ్యక్తిగా చేయాలి, దేవుణ్ణే ప్రశ్నించే వ్యక్తిగా మార్చాలి, దేవుణ్ణి అనేక రకాలుగా మాట్లాడే వ్యక్తిగా చేయాలి అని దురాశ పుట్టించి ఆ ఆశలలో మనుషులను పడగొట్టి తమ తండ్రి అయిన దేవుని యొద్దకు చేరకుండా చేస్తున్నది ఏంటి అనంటే దయ్యం, దయ్యపు ఆత్మ. వీళ్ళంతా దయ్యము పట్టిన వాళ్ళే అని మనము గుర్తించాలి ప్రియులారా. ఎందుకంటే దేవుడు మనుషులను యథార్థవంతులుగా సృష్టించాడు కానీ త్రాగుబోతులుగా సృష్టించలేదే, నేరస్తులుగా సృష్టించలేదే, లేకపోతే వారిని వ్యభిచారులుగా సృష్టించలేదే, వారిని దొంగలుగా సృష్టించలేదే, వారిని లోక సంబంధమైనటువంటి నేరస్తులుగా చేయలేదే. పుట్టినప్పుడు దేవుడు మనిషిని ఎలా సృష్టించాడు? ఆయన యథార్థవంతులుగా చేశాడు. యథార్థవంతుడైన మనుషుడు అపవాది చేతిలో పడిపోయి అపవాది దురాశలు నెరవేర్చుతూ అపవాది దురాశలలో జీవిస్తూ దేవునినే ఏం చేస్తున్నాడు? మనిషి ధిక్కరిస్తున్నాడు. వీళ్ళంతా దయ్యం పట్టిన వాళ్ళే. అంటే దయ్యము క్రింద నడిపించబడుతున్న వారే ప్రియులారా, దురాత్మ చేతిలో నడిపించబడుతున్న వారే. ఇది దయ్యము పట్టటం అంటే ఇది మన మనసులోనికి రావాలి. ఇక్కడ పుతోను అనేటువంటి ఒక చిన్నది ప్రియులారా దయ్యము పట్టినదై ఏం చెబుతుంది చెప్పండి? సోది. అంటే ఈ సోది చెప్పటం కూడా ఎవరి యొక్క విధానం? ఇది సాతాను యొక్క దురాశ అని మనము తెలుసుకోవాలి. సోది చెప్పుట అనేది ఎంత భయంకరమైన పాపమో తెలుసా అండి? ఎంత భయంకరమైన పాపమో తెలుసా? బైబిల్ గ్రంథములో తిరుగుబాటు చేయుటతో సమానం సోది చెప్పటం అంటే. ఒక్కసారి మీరు రండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించండి. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొటేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. చూసారా? ఏవండి, సోదంటే చిన్నదనుకుంటున్నారా? దేవుని మీద తిరుగుబాటు చేసే అంతటి పాపం ఏంటది? సోదె చెప్పుట అండి. ప్రియులారా గమనించండి, ఈ రోజున మరి చాలా తక్కువైపోయారు, కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్లో జరిగిపోతున్నాయి ఈ సోదులన్నీ. ఏవండి, ఇటువరకు ఒక తంబుర తీసుకొని, లేకపోతే ప్రియులారా వాళ్ళు ఒక సంచి తీసుకొని వాళ్ళు ఇళ్ళ వెంట తిరుగుతూ సోది చెబుతాం, ఉన్నది చెబుతాం, లేనిది చెబుతాం, జరగబోయేది చెబుతాం, జరిగేది చెబుతాం ప్రియులారా అంటూ వచ్చేవాళ్ళు కదా. అప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే రామ్మ అని వాళ్ళని పిలిచేవాళ్ళు. పిలిచి ఎవరిని వారి దగ్గరకు రప్పించాలని కోరుకునే వాళ్ళంటే ఎవరైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇప్పుడు ఏమలోనికి వచ్చి వీళ్ళ గురించి చెప్పాలట. ఏమండి, చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఆమె దగ్గరికి ఎందుకు వస్తాయి? అసలు ఆమె తట్టుకుంటుందా వస్తే అవి? ప్రియులారా, వాళ్ళు
మరి వీళ్ళ గురించి ఏం చెప్పగలుగుతారు ఆలోచించండి. ఒక మాట చెబుతాను, అసలు సోది అనే మాటే అది ప్రమాదకరమైంది. సోది అనే మాటే మనకు అర్థం అయిపోతుంది. ఒకడు బాగా సొల్లు వాగుడు ఆగుతున్నాడు అనుకో, బాగా ఉన్నది లేనిది అన్నీ కూడా వాగేస్తున్నాడు అనుకో, మనం ఏమంటాం? అరే సోది చెప్పటం ఆపరా, నీ సోది ఆపరా అంటాం. అంటే అర్థం ఏంటి? సోది ఆపరా అంటే ఏంటి? వాడు లేనివి ఉన్నవి అన్ని కల్పించి ప్రియులారా మనల్ని మాట్లాడకుండా వాడే మాట్లాడుతుంటే దాన్ని ఏమంటాం చెప్పండి? సోదే. ఒక మాటలో మన భాషలో చెప్పాలంటే సొల్లు కబుర్లు చెప్పటమే సోదే. ఏమండి ఆలోచిస్తున్నారా? సొల్లు కబుర్లు చెప్పటమే సోదండి. ఈ సోది మనకు కావాలి. డబ్బులిచ్చి మరీ తెచ్చుకుంటాం వీళ్ళని డబ్బులిచ్చి మరీ తెచ్చుకొని కూర్చోబెట్టుకుంటాం. ఇప్పుడు ఇళ్ళ వెంట రావటం మానేశారు. ఇప్పుడు ఆన్లైన్లో పడుతుంది సోది. ఆన్లైన్లోనే సోది జరిగిపోతుంది. ఆన్లైన్లోనే జ్యోతిష్కం చెప్పేస్తున్నారు. ఆన్లైన్లోనే మన జీవితం చెప్పేసేటువంటి ప్రియులారా భ్రమపరిచేటువంటి దురాత్మలు ఈ రోజున ఎన్నో పని చేస్తున్నాయి. వాటికి చాలా మంది బలైపోతున్నారు అనే విషయాన్ని మీకు నేను తెలియచేస్తున్నాను. ఇక్కడ వాక్యములో మనము చూస్తే సౌలు దేవుని మాట వినలేదు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. అప్పుడు సమూయేలు చెప్పాడు, ఇదిగో సౌలు సౌలు, ఆజ్ఞ వినుట మాట వినుట శ్రేష్టము గాని నీ జీవితంలో బలులు కాదయ్య ప్రాముఖ్యం. ఒకవేళ నువ్వు దేవుని మాట వినకపోతే, దేవుని మాట నువ్వు ధిక్కరిస్తే అది దేంతో సమానమో తెలుసా? సోదె చెప్పుటయను పాపముతో సమానము అన్నాడు. కాబట్టి సోదె చెప్పుట గాని సోదె చెప్పించుకోవటం గాని సోదోళ్ళకే తెలుసు. అర్థమవుతుందా? సోది చెప్పించుకునేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు అంతా సోదిగాళ్లే. ఏవండి వాస్తవాలు తెలియదు వీళ్ళకి, సత్యము తెలియదు వీళ్ళకి. ఇది మనము ఎరిగి బ్రతకాలి, చాలా జాగ్రత్తగా చెప్పాలి. భవిష్యత్తు దేవునికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మన భవిష్యత్తు, మన మరణం ఎప్పుడో, మన కాలం ఎప్పుడో, మన బ్రతుకు ఎప్పుడు ముగించబడుతుందో, మన జీవితంలో ఏం జరగబోతుందో నిర్ణయించిన వాడు ఎవరు చెప్పండి? దేవుడు గనుక, మనుషులు కాదు. మరొక మాట చెప్పనా? ఈరోజు బోధకులు కూడా సోదిగండ్రైపోయారని బైబిల్ చెబుతుంది. నేను చెప్పటం లేదండి. ఇర్మియా గ్రంథం క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం రండి. ఇర్మియా గ్రంథంలో చాలా చోట్ల ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదిగాండ్రైన ప్రవక్తలకు నేను ఎటువంటి వాడనంటున్నాడు? పగవాడను. ఎవరికి పగవాడు ఆయన? వ్యర్థమైన దర్శనములు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుడు ఒక ప్రక్కన యెహెజ్కేలుకు వాస్తవమైన విషయాలు తెలియచేస్తూ వారికి బోధిస్తుంటే, యెహెజ్కేలు గారి మాట వినటల్లా ప్రజలు వ్యర్థమైన దర్శనాలు కంటూ వాళ్ళ జీవితాలలో ఏదేదో చెబుతూ కలలు కంటూ, మేము కలలు కన్నామరండి, మేము దర్శనాలు కంటామరండి మీ గురించి అని మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి యెహెజ్కేలు గారి కాలములో దేవుడు యెహెజ్కేలు ద్వారా ఏం చెబుతున్నాడంటే, వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగండ్రైన ప్రవక్తలకు నేను ఎటువంటి వాడను? పగవాడను అంటున్నాడు. 7వ వచనం చదవండి. 7వ వచనం, నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది ఏ దర్శనమట? ఏమండి వ్యర్థమైన దర్శనము కదా. మీరు నమ్మదగని సోదిగాండ్రైతిరి కదా. ఏ సోదిగాండ్రీళ్ళు? లేనివి చెప్తాం, ఉన్నవి చెబుతాం అనంటూ రకరకాలైన మాటలు చెప్పి ఈ రోజున ప్రవక్తలు, బోధకులు అనబడుతున్న వాళ్ళు కూడా వీళ్ళే ఎక్కువైపోయారు సమాజంలో. వాక్యం చెప్పేవాళ్ళు కరువైపోయారు. వాక్యము చేత ప్రజలను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థిరమైన నివాసములో జీవింప చేయటానికి బదులుగా ఈ వ్యర్థమైన దర్శనాల మీద, ఈ వ్యర్థమైన కలల మీద, ఈ వ్యర్థమైన మాటల మీద మనుషులు తెగ ప్రియులార పడిపోతున్నారండి. అందుకే అనేకుల జీవితాలు విశ్వాస జీవితములో బలంగా ముందు కొనసాగటం లేదు. ఇటువంటి సోదెగాండ్రైన ప్రవక్తలకు నేను ఏమై ఉన్నానంటున్నాడు చెప్పండి? పగవాడను అని అంటున్నాడు. అసలు వీళ్ళు ఎందుకు వస్తారండి? వీళ్ళెందుకు ఇటువంటివి కంటారండి అని అంటే కేవలం ద్రవ్యము కోసమే, డబ్బు కోసమేనండి. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. బైబిల్ గ్రంథములో మనము చూడగలిగితే వ్రాయబడిన మాటలు చూద్దామండి. మీకా గ్రంథము
3వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఆ జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోదె చెప్పుదురు. చూసారా? ఏమండి, వీళ్ళు ద్రవ్యం కొరకు సోది చెబుతూ దేవుడు మా మధ్య ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్య గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనుకుంటున్నారట. కింద చదవండి అక్కడ. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకొందురు. ప్రియులర వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమనుకుంటున్నారు వాళ్ళు? జరిగేది వ్యర్థమైనటువంటి మాటలు, చెప్పేది సోదే. కానీ ఏమంటున్నారు వాళ్ళు? దేవుడు మన మధ్య ఉన్నాడు, మన మీదకు ఏ కీడు రాదంటున్నారు. కీడు వస్తుందనేమో నిజమైన ప్రవక్త చెబుతున్నాడు, కీడు రాదనేమో అబద్ధ ప్రవక్త చెబుతున్నాడు, సోదెగాండ్రు చెబుతున్నాడు. ప్రియులార, కానీ ప్రజలు ఎవరి మాట వింటున్నారు? సోదెగాండ్రి మాటే వింటున్నారు. కీడు రాదనే చెప్పేవాళ్ళ మాటే కదండి మనం వినేది. కీడు వస్తుంది అని చెప్పేవారి మాట వినంగా, దేవుడు చెప్పిన మాట ప్రజలకు చెప్పేవారి మాట వినం మనం. దేవుడు చెప్పకుండా, దేవుడు పిలవకుండా, దేవుడు పంపించకుండా చెప్పేవారి మాటలు మనం విని అబద్ధ మాటలు, అబద్ధ దర్శనాలు, అబద్ధ కలలు కని ఇదిగో మేము భక్తులము అని చలామణి అవుతున్నారు. చూసారా? వాళ్ళ మాటలే ప్రజలు వింటూ సోదె చెప్పేవాళ్ళు అయిపోయారు. ఈ సోదె చెప్పే వాళ్ళంతా దేని కొరకు సోదె చెబుతున్నారట? ద్రవ్యము కొరకు అన్నాడు. చూడండి, దేనికోసం? ద్రవ్యము కొరకు. ప్రియులారా, ఇక్కడ పౌలు గారి యొక్క కాలములో, పౌలు గారు 2వ మిషనరీ ప్రయాణంలో రోమా పట్టణంలో, లేక రోమాకు ప్రాముఖ్యమైనటువంటి పట్టణమైన ఫిలిప్పులో జరుగుతున్న, ఆ ఫిలిప్పి పట్టణంలో జరుగుతున్న ఒక సన్నివేశం. ఇక్కడ కూడా ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది ఏం చేస్తుంది? దయ్యము పట్టి సోదె చెబుతుంది. ఆ సోదె చేత తన యజమానులకు లాభము కలిగిస్తుంది. రండి అపోస్తల కార్యములోనికి రండి. అపోస్తల కార్యములోనికి రండి. ఆమె ప్రియులార ఏం చేస్తుందో 16వ వచనం ఒకసారి చదవండి. 16వ వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఏవండి, వీళ్ళు ప్రార్థనా స్థలానికి వెళుతున్నారు, ప్రార్థనకు వెళుతున్నారు. వీళ్ళకి ఎదురుగా ఒక చిన్నది వచ్చింది. ఆ చిన్నది దయ్యం పట్టింది. ఆ చిన్నది సోది చెబుతుంది. ఆ సోది చెప్పటం వలన యజమానులకు ఏం కలుగుతుందట? లాభం. అంటే ఈ చిన్నదాన్ని వాడుకుంటున్నారు. చూడండి ఏవండి, ఈ చిన్నదాన్ని వాడుకుంటున్నారు దేనికోసం? లాభము కోసం, డబ్బు కోసం, ద్రవ్యము కోసం వాడుకుంటున్నారు. ఆ చిన్నది పౌలు గారితో ఉన్న వారిని చూచి వారిని వెంబడించి, ప్రియులారా, ఆమె ఏమని చెబుతుందో తెలుసా? ఎవరు చెప్పాలి ఆమెకు? ఈ మనుషులు సర్వోన్నతుని యొక్క దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసెను. ఎవరిని చూసి? పౌలు గారి యొక్క బృందాన్ని చూసి ఆమె పలుకుతున్న మాట ఏంటంటే, వీరెవరనుకుంటున్నావు? ఈ మనుషులు సర్వోన్నతునికి దేవుని దాసులు. వీళ్ళు సర్వోన్నతుని దాసులు. వీళ్ళు ఏ మార్గం చెబుతారో తెలుసా లోకానికి? రక్షణ మార్గం. అంటే దేవుని దాసులు లోకానికి చెప్పవలసిన మార్గం ఏంటి? రక్షణ మార్గాన్ని గురించి చెప్పాలి. కానీ ఈ రోజున రక్షణ మార్గాన్ని గురించి చెబుతున్నారా? ఎక్కువ శాతం లేదండి. ఎక్కడ చూసినా వ్యర్థమైన వాటి మీద సోది చెబుతూ, ప్రజలను మాయ చేస్తూ, ప్రజలను ప్రియులర భ్రమ పెడుతూ, మాయలు చేస్తూ జీవిస్తున్నారండి. కానీ ప్రతి మనిషికి తెలియవలసింది, ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే రక్షణ మార్గం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలండి? రక్షణ మార్గం తెలుసుకోవాలి ప్రతి మనిషి. ఆ రక్షణ మార్గాన్ని ప్రచురించేవారే ఎవరు చెప్పండి? ఇక్కడ పౌలు గారితో ఉన్నవారు వీళ్ళు దేవుని దాసులు అని ఎవరు చెబుతున్నారండి? ఒక దయ్యం పట్టినది చెబుతుంది, ఒక సోది చెప్పేది చెబుతుంది, తన యజమానులకు లాభము చేకూర్చేది చెబుతున్నట్లుగా మనము చూస్తున్నామండి. ప్రియులారా, ఆ విధంగా పౌలు గారు వారి బృందం ఎప్పుడు ఎదురుపడినా కూడా అవే మాటలు చెబుతుందండి. ఈ యొక్క చిన్నది
ఇలా అనేక దినాలు జరిగిపోతూ ఉండగా పౌలు గారు ఆ చిన్న పిల్ల పరిస్థితిని చూశాడు, ఆ చిన్నదాన్ని చూశాడు. అయ్యో, ఈ పాప ఏంటి, ఎప్పుడు చూసినా కూడా మనకు ఎదురుపడినప్పుడల్లా ఇలా. ఇప్పుడు సోది చెప్పేటువంటి వ్యక్తిగా ఆమె లేదండి. ఇప్పుడు ఆమె ఆరోగ్యంగా చక్కగా ఉంది. ఎందుకు? పౌలు గారు ఆమెలో ఉన్న దయ్యాన్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు నామమున వెళ్ళగొట్టేశాడండి. ఇప్పుడండి ఆ యజమానులందరికీ కూడా పౌలు గారి బృందం మీద బాగా కోపం వచ్చిందండి. అరే, వీళ్ళేంటి, ఇంతవరకు మనము ఈ ఈ చిన్నదాన్ని పెట్టుకొని ఎంతో లాభము సంపాదిస్తున్నాము, ఇంత లాభము సంపాదిస్తున్న మనకు లాభం లేకుండా చేసేసాడేంటి, రావలసిన ద్రవ్యం లేకుండా చేసేసాడేంటి ఈయన అని ఇప్పుడు ఎలాగూ ఈ వ్యక్తులను మనకు దూరం చేసుకోవాలి అని ఒక పన్నాగం పన్ని ప్రియులారా, అప్పుడు పౌలును శీలను పట్టుకొని అధికారుల యొద్దకు ఈడ్చుకొని వెళ్ళిపోయారండి. మళ్ళీ శ్రమ. ఏవండి, దేవుని సువార్త ప్రకటిస్తున్నందుకు, దెయ్యముతో బాధపడుతున్న వ్యక్తిని బాగు చేసినందుకు ఏం కలుగుతుంది? ఇక్కడ మళ్ళీ శ్రమ కలుగుతుంది. చూడండి వాళ్ళు ఏం చేశారో, ఎంత బాధలు పెట్టారో వాక్యములో మనము చూస్తే 19వ వచనం. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. ఈడ్చుకొని వెళ్ళారండి. ఈడ్చుకొని వెళ్ళటం అంటే ఏవండి, నడిపించుకొని వెళ్ళటమా? లేకపోతే ఏదైనా వాహనం ఎక్కి తీసుకెళ్ళటమా? కాదండి. పౌలు శీలను పట్టుకొని ప్రియులారా ఆ చెయ్యో కాలో పట్టుకొని ఈడ్చుకుంటూ వెళుతున్నారండి. ఈడ్చుకుంటూ వెళుతున్నారు. ఎక్కడికి? అధికారుల యొద్దకు తీసుకెళ్ళిపోతున్నారు. వాక్యాన్ని ప్రకటించినందుకు, దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు, ఒక వ్యక్తిని బాగు చేసినందుకు, ఒక వ్యక్తిని స్వస్థపరిచినందుకు, వారికున్న లాభము పోయినందువలన ఇప్పుడు ఆ సేవకులను ఏం చేస్తున్నారు చెప్పండి? ఈడ్చుకొని వెళ్ళి అధికారుల యొద్ద పెట్టినప్పుడు ప్రియులారా అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు చూడండి ఒకసారి 20వ వచనం. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులయ్యుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. ఏవండి, వీళ్ళు ఆచారాలు ప్రకటించారా? పౌలు గారు ఆచారాలు ప్రకటించాడా? రక్షణ మార్గం ప్రకటించాడా? చెప్పాలందరూ. రక్షణ మార్గాన్ని ప్రకటించాడు. రక్షణ మార్గాన్ని ప్రకటిస్తే వీళ్ళు న్యాయాధిపతుల యొద్దకు వెళ్ళి, న్యాయాధిపతులు అనంటే జడ్జెస్ దగ్గరికి వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ప్రియులారా వాళ్ళతో చెబుతున్నారు, ఆ న్యాయాధిపతులు కూడా యూదులయ్యి ఉన్నందున ఇప్పుడు వాళ్ళకు కూడా అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళేం చేశారు? ప్రియులారా అక్కడ తీసుకొని వెళ్ళి వీళ్ళు చెబుతుంటే, అయ్యా మనం రోమీలము కదా, మన ఆచారాలకు విరుద్ధంగా, మనము చేసే పనులకు విరుద్ధంగా వీళ్ళు కొత్త రకమైనటువంటి బోధ చేస్తున్నారు, పట్టణమంతా గలిబిలి చేసేస్తున్నారయ్యా, ఫిలిప్పీ పట్టణమే గలిబిలి అయిపోయేంత పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇదిగో ఏదో ఒక చర్య తీసుకోకపోతే వీళ్ళ ఆగడాలు ఆగవు, కాబట్టి ఏదో ఒక రకంగా చెయ్యండి అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా గుమిగూడి వారిని ఏం చేశారు అనంటే బెత్తాలతో కొట్టారని ఉంటుంది. 22వ వచనం చదవండి. అప్పుడు జనసము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. బెత్తాలతో కొడుతున్నారండి. ఎవరిని? పౌలును శీలను బెత్తాలతో కొడుతున్నారు. ఏమండి, బెత్తాలతో కొట్టడం అంటే బట్టలుంచి బెత్తాలతో కొట్టరండి. వారు బట్టలు తీసినటువంటి చర్మం పైన ప్రియులర వాళ్ళు బెత్తాలతో కొడతారు. యేసు ప్రభును కూడా అలాగే కొట్టారు కదా. ఏవండి, వస్త్రములు లాగివేసే కదా కొట్టింది. ప్రియులర్ ఇక్కడ కూడా పౌలు గారిని మనము చూస్తుంటే పౌలు గారు శీల గారి వస్త్రాలు లాగివేసి వారిని బెత్తాలతో కొట్టారండి. చాలాసేపు అలా కొట్టిన తర్వాత ప్రియులారా వారిని చెరసాలలో వేసి భద్రంగా ఉంచండి అని చెరసాల అధికారికి చెప్పారండి. ఇప్పుడు చెరసాలలో ఎలా వేశారు అనంటే
బండ కొయ్య వేశారు. ప్రియులారా చూడండి, అక్కడ వాళ్ళ వాక్యములు 24వ వచనం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. చాలండి. ఇక్కడ వాక్యంలో మనము చూసినట్లయితే కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడేమో చావిడి వరకు ఈడ్చుకొని వెళ్ళారు. ఏమండి? దేవుని సేవకులను చావిడి వరకు ఈడ్చుకొని వెళ్ళారు. అప్పుడు గాయాలైపోయాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ప్రజలందరూ కూడా దొమ్మిగా వచ్చేసి న్యాయాధిపతులతో కూడా ప్రియులారా సహా వచ్చేసి వారిని బట్టలు ఓడదీసి ప్రియులార చర్మం మీద ఏం చేశారు చెప్పండి? బెత్తాలతో కొట్టారు. శరీరం హోనమైపోయింది. దేవుని సేవకుల శరీరం హోనమైపోయింది. ప్రియులారా, ఎక్కడ చూసినా రక్తము కారుతుంది. గాయాలైపోయినటువంటి శరీరాలు, ఈ శరీరాలు గాయమైపోయిన ఈ శరీరాలను తీసుకొని వెళ్ళి జైల్లో ఉంచు, జాగ్రత్తగా చూడు అని జైలు అధికారికి అప్పగిస్తే జైలు అధికారి ఏం చేశాడంటే బండ కొయ్య వేసి కదలకుండా లోపల పడేశారు. ఒక ప్రక్క గాయాలు, మరో ప్రక్క గాయాలలో నుండి కారుతున్న రక్తం, ఆ గాయాల నుంచి ప్రియులారా పుట్టే మంట, మరో ప్రక్క కాళ్ళు చేతులు కదలకుండా బండ కొయ్య వేయటం, చెరసాలలో పడేయటం. ఎంత భయంకరమైన వేదన అనుభవించారో చూడండి ఫిలిప్పీ పట్టణంలో. ప్రియులారా, ఇటువంటి బాధ అనుభవిస్తూ గాయాలలో నుండి రక్తము కారుతూ ప్రియులారా శరీరమంతా కూడా బెత్తాల యొక్క వాతలతో పడిపోయి ఆ రక్తము కారుతూ బండ కొయ్యలో ఉండి చేతులు కాళ్ళు కదలని పరిస్థితిలో ఉండి మధ్యరాత్రి వేళ దేవునిని స్తుతించుచు పాటలు పాడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అది పరిచర్య విధానం అంటే. మధ్యరాత్రి వేళ దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకు? వాళ్ళు తప్పు చేసి జైలుకు వెళ్ళలేదు, తప్పు చేసి చెరసాలకు వెళ్ళలేదు, తప్పు చేసినందువలన వాళ్ళు దెబ్బలు తినలేదు. ఎందుకు దెబ్బలు తింటున్నారు? మంచి కొరకు దెబ్బలు తింటున్నారు. మేలు చేసి దెబ్బ తింటున్నారు. కీడు చేసి దెబ్బలు తింటలేదు, మేలు చేసి దెబ్బలు తింటున్నారు. చూడండి, దెబ్బలు తిన్నటువంటి వీళ్ళు బాధపడుతూ, అయ్యో మాకు గాయాలైపోయింది, శరీరం అంతా భయంకరమైన నొప్పి కలుగుతుంది, బండ కొయ్య వేశారు, కనీసం చేతులు ఆడించటానికి కాళ్ళు ఆడించటానికి కూడా లేదు, తీసుకొచ్చి భయంకరమైన చెరసాలలో వేశారు, మమ్మల్ని విడిపించండి అయ్యా, మమ్మల్ని బయటకు తీసుకురండి అని వేడుకోలేదు. కానీ చెరసాలలో వారు దేవుని స్తుతించుచు మధ్యరాత్రి వేళ అర్ధరాత్రి వేళ దేవుని స్తుతించుచు దేవుని ఘనపరుస్తూ పాటలు పాడుతూ ఉంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న ఖైదీలందరూ వినుచున్నారు అని అక్కడ. ఏం వింటున్నారు? ఏవండి, ఏం వింటున్నారండి? వాళ్ళు దేవునికి ప్రార్థించటం, వాళ్ళు దేవుని సన్నిధిలో పాటలు పాడటం, వారు దేవుని సన్నిధిలో స్తుతించటం వింటున్నారండి. వాళ్ళు వింటున్నారు. వాస్తవానికండి అర్ధరాత్రి వేళది, బాగా నిద్రపోయే టైం కదండి. ఏమండి, బాగా నిద్రపోయే టైం కదండి. నిద్రపోయే టైంలో ఎవరైనా ప్రియులారా అక్కడ మరి అభ్యంతరం కలిగించేటువంటి పాటలు అంత పెద్దగా పాడుతూ, ఏమండి వాళ్ళ జీవితాలలో వాళ్ళు అంతగా ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ వచ్చి ఏం చెయ్యాలి? ఆపండయ్యా మీ గోల, మేము నిద్రపోతుంటే మీ గోలేంటి? మేము నిద్రపోతుంటే మీరు అలా ప్రార్థన చేయటం ఏంటి? పైగా చేసుకునేవాళ్ళు లోపల చేసుకోవచ్చు కదా, పాడుకునేవాళ్ళు లోపల పాడుకోవచ్చు కదా, ఖైదీలందరూ వినేటట్టు అంత పెద్దగా పాడుతున్నారేంటి అనాలి వాళ్ళు. అంతే కదండి, అనాలి. కానీ వింటున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థవంతమైన పాటలేవో పాడుతున్నారు వాళ్ళు, జీవితానికి సంబంధించిన పాటలేవో పాడుతున్నారు. అక్కడ పాటలు పాడటానికి వాళ్ళు ఏమైనా ఆనందకరమైన స్థితిలో ఉన్నారా? సంతోషకరమైనటువంటి స్థితిలో ఏమైనా ఉన్నారా వాళ్ళు? ప్రియులారా, లేదు. ఆ పాటలు పాడటానికి మ్యూజికల్స్ ఏమైనా ఉన్నాయి అక్కడ? ఏమండి, వాళ్ళు పాటలు పాడటానికి ప్రజలు ప్రియులారా వేలాది మందికి అక్కడ ఏమైనా కూడున్నారా? లేదండి. పాటలు పాడే వాళ్ళకి నేను ఒక విషయం చెబుతున్నాను ఇక్కడ. పాటలు మనుషుల కొరకు కాదు పాడాల్సింది, దేవునిని ఘనపరచుటకు పాడాలి. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, అసలు ఎవరు లేకపోయినా మనం ఏం చేయాలి చెప్పండి? దేవునిని ఆరాధించటానికి, దేవుని స్తుతించటానికి పాడాలి. కానీ మనుషులు చూస్తారని, మనుషులు మెచ్చుకుంటారని, మనుషులు గొప్పలేమో చేస్తారని పాటలు పాడకూడదు.
అసలు వాస్తవానికి జైల్లో పాటలు ఏంటండి వీళ్ళు? జైల్లో పాటలు ఏంటి వీళ్ళు? కొంతమంది ఉంటారు పాటలు పాడేవాళ్ళు, మ్యూజికల్స్ లేకపోతే అసలు పాటలు పాడరు వీళ్ళు. ఎందుకంటే నేను చాలా మీటింగ్లు తిరుగుతూ ఉంటాను. చాలా చోట్ల ప్రియులారా ఎక్కువ శాతం నేను చూసినటువంటి విధానం ఏంటంటే, ఇదిగో వాళ్ళు మ్యూజికల్ లేకపోతే, ఒకవేళ వాళ్ళు లేట్ అయితే, ఒకవేళ మధ్యలో వాళ్ళు లేచి వెళ్ళిపోతే, వాళ్ళు వచ్చేంత వరకు ఈ పాట తీసుకుని రెడీగా ఉంటారు. తొందర రెండయ్యా మ్యూజికల్స్, తొందర రెండయ్యా కీబోర్డు కొట్టేవాళ్ళు ఎక్కడున్నారు, తబలా కొట్టేవాళ్ళు ఎక్కడున్నారు, మైకులో పిలుస్తూ ఉంటారండి. అవి లేకపోతే పాటలు పాడకూడదా? అవి లేకపోతే దేవుడు సంతోషించడా? అవి లేకపోతే దేవుడు ఆనందించడా? జైల్లో ఏమని మ్యూజికల్స్ ఉన్నాయి అక్కడ? గ్రహించారా? కాబట్టి మనుషులు మెచ్చుకుంటారని పాటలు పాడితే అవి దేవునికి మహిమ రావు. పైగా అర్థవంతమైన పాటలు, హెచ్చరికతో కూడిన పాటలు, ప్రజలను ఆధ్యాత్మికంగా పెంచే పాటలు మనం పాడాలండి. ఈ రోజున పాటలన్నీ వచ్చేస్తున్నాయి, 4 సార్లు పాడుకుంటున్నారు, అయిపోతుంది. మళ్ళీ కొత్త పాటలు వచ్చేస్తున్నాయి. అందరూ కూడా ప్రియులారు రకరకాలైనటువంటి విధానాలలో వెళ్ళిపోతున్నారు. గ్రహించండి ప్రియులారు, ఇక్కడ వీళ్ళు పాటలు పాడుతుంటే ఖైదీలు వినుచున్నారు. భూకంపం కలిగింది. ఎక్కడ? చెరసాల్లో. భూకంపం కలిగిన తర్వాత ఖైదీలకు వేయబడినటువంటి తలుపులన్నీ తెరవబడ్డాయి, తెరుచుకున్నాయి. భూకంపం కలిగింది ప్రియులారా, ఆ యొక్క గొలుసులు ఊడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తెరుచుకుంటే ఏం జరగాలి అని అంటే, ఒక్క ఖైదీ కూడా ఉండకూడదు లోపల. ఏం చేయాలండి? ఒక్క ఖైదీ కూడా ఉండకూడదు కదా. తలుపులు తెరుచుకున్న వీళ్ళు లోపలే ఉండిపోయారు. ఎందుకు? వీళ్ళ ప్రార్థన వాళ్ళని ఆపేసింది. వీళ్ళ పాటలు వారిని ఆకట్టుకున్నాయి. ఎవరి ప్రియులారా తలుపులు తెరుచుకున్నా ఖైదీలు లోపలే ఉన్నారు. వాస్తవానికండి ఖైదులో ఉన్నవారు, చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు విడిచిపెడతారా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, లేదా ఎలా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తారు. ఆ మధ్యకాలంలో ఒక ఆయన చెరసాలలో నుండి బయటికి రావాలని సెంట్రల్ జైల్లో నుంచి ప్రహరీ గోడ బయటి వరకు లోపలే ఉన్న స్థలములో నుంచి సొరంగం తవ్వుకుంటూ వచ్చాడట. లోపలే బయటికి పారిపోవటానికి తాన్ని ఏ ఖైదులో వేశారో ఆ చెరసాలలో నుండి ప్రియులారా మట్టి త్రవ్వుకుంటూ ప్రహరీ గోడ దాకా వచ్చాడట. ఇంకా కొంచెం అయితే బయటికి వెళ్ళిపోతాడు, కానీ దొరికిపోయాడు. అంటే ఖైదీలో ఉన్నవారు బాధ, ఖైదీలో ఉన్నటువంటి వారి వేదనంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో ఉంటుంది. ఇక్కడేమో తలుపులు తెరుచుకున్నా కూడా ఖైదీలు ఎవరు బయటికి వెళ్ళలేదు. ఎప్పుడు జరుగుతున్న సన్నివేశం ఇది? అర్ధరాత్రి వేళ జరుగుతున్న సన్నివేశం. వెంటనే ప్రియులారా అక్కడ ఉన్న జైలధికారి, ఏ జైలధికారి అయితే బొండ కొయ్య వేసి వీళ్ళ లోపల పెట్టాడో, వాళ్ళ కాపలా కాయమని న్యాయాధిపతులు అందరూ చెప్పి వెళ్ళారు కదా, తలుపులన్నీ తెరుచుకునేసరికి ఇతని గుండె పగిలిపోయింది. ఇంకేంటి తలుపులు తెరుచుకున్నా ఏంటి, ఇక ఖైదీలు ఎవ్వరూ లోపలుండరు, అందరూ కూడా నన్ను ఇక నా చావే దగ్గరకు వచ్చేసింది, ఇక నన్ను చంపేస్తారు, పైగా నాకు చెప్పెళ్ళారు కదా, వీళ్ళందరినీ ఆధీనంలో పెడుతున్నాం జాగ్రత్త అని చెప్పెళ్ళారు, ఇప్పుడు అందరూ పారిపోయారని అనుకొని ఇక వాళ్ళ చేతిలో చచ్చిపోయే కంటే నాకు నేనే చచ్చిపోతే బాగుంటుంది అనుకొని తన చేతి ప్రియుల కత్తి తెచ్చుకొని పొడుచుకోబోతున్నాడు. అప్పుడు వెంటనే పౌలు గారు ఆ బొండ కొయ్యలు బాధపడుతూ పాటలు పాడుతూ ఆనందిస్తున్నటువంటి పౌలు శీలలు నోరు తెరచి ఒక మాట అన్నారు జైలధికారితో. ఏమన్నారో చూడండి. అక్కడ వాక్య భాగములు మనము చూస్తే ప్రియులారా 28వ వచనం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అయ్యా నువ్వు ఏ హాని చేసుకోవద్దు, ఖైదీలు ఎవ్వరూ పారిపోలేదు, ఖైదీలందరూ వారి వారి యొక్క స్థలాల్లోనే ఉన్నారు, హాని చేసుకోవద్దు అనేసరికి ఏంటిది అసలు పరిస్థితి ఏంటి? ఇంత దారుణంగా ఉందేంటి? నిజంగా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో వీళ్ళు బయటికి వెళ్లకుండా వాళ్ళకి అవకాశం దొరికినా కూడా ఇలా ఉండిపోయారేంటి అని
వణికిపోతూ పౌలు గారి దగ్గరకు వచ్చి ఒక మాట అన్నాడు ఆ జైలు అధికారి. ఏమన్నాడో తెలుసా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? ఎవరి చేతికి పౌలును శీలను అప్పగించి బంధించండి అని చెప్పి వెళ్ళారో, అక్కడ జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరి అధికారములో ఉన్నారో ఆ అధికారి వచ్చి చెబుతున్న మాటలు ఏంటంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి అంటే, రక్షణ మార్గాన్ని గూర్చి అర్ధరాత్రి వేళ వాళ్ళు పాడిన పాటలు ఈయన కూడా విని ఉంటాడు అని నేను అనుకుంటున్నా. లేకపోతే రక్షణ గురించి ఎందుకు మాట్లాడతాడు అతడు? ఏవండి, నిజమయ్యా, నిజంగా మీరంతా మంచోళ్ళు, మరి చెరసాల తలుపులు తెరుచుకున్నా కూడా మీరు బయటికి వెళ్ళిపోలేదు అని మెచ్చుకొని వెళ్ళిపోతాడు తప్ప ఈ మాట ఎందుకు అడుగుతాడు? రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను అంటే, పౌలు గారి హృదయంలో, అధికారి నువ్వే కదయ్యా, నీ ఇంటి వాళ్ళు కూడా రక్షణ పొందాలి అని ఒక మాట అంటాడు. చూడండి అక్కడ ఎంత మాట అంటాడు, అద్భుతమైన మాట. 31వ వచనం, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి. చూసారా, జైలు అధికారి అడిగింది ఏంటి? అయ్యా, నేను రక్షణ పొందుటకి ఏం చేయాలని అడిగాడు. పౌలు గారు ఏమన్నాడు? నువ్వే కాదు, నీ ఇంటి వారు కూడా రక్షణ పొందాలి. అలా పొందాలి అని అంటే నీవు ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటున్నాడు? యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారనగానే, ఓహో, నాతో పాటు నా ఇంటి వాళ్ళు కూడా రక్షణ పొందాలా? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. తన ఇంటిలో ఉన్నటువంటి తన యొక్క భార్యను, పిల్లలను కూడా తీసుకొచ్చాడు. అయ్యా, వాక్యం చెప్పండి. వాక్యం చెప్పాడు పౌలు గారు. ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందేశారు. ఎంత గొప్ప విషయం అండి! ఆ ఇంటి వారందరూ నిజంగా టైం ఏవండి, ఒక్కసారి చూడండి 33వ వచనం, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. ఏవండి, అతని గాయములు కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారికి ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించాడు. అసలు నేను ఒక విషయం చెబుతాను. ఇక్కడ జైల్లో వేసింది ఎందుకు వెళ్ళని? ఎందుకు వేశారు జైల్లో? పౌలుని శీలను ఎందుకు వేశారు? రక్షణ మార్గం చెబుతున్నారనే కదా, రక్షణ చెబుతున్నారనే కదా, రక్షణ గురించి మాట్లాడుతున్నారనే కదా, యేసుక్రీస్తు యొక్క స్వార్థను ప్రకటిస్తున్నారనే కదా జైల్లో వేసింది. జైల్లో వేస్తే జైల్లో ప్రియుల వాళ్ళు దెబ్బలు తిన్నా, వారికి గాయాలైనా స్వార్థ ఆగిందా? రక్షణ మార్గం ఆగిందా? అసలు నేను ఒక మాట చెప్పనా? జైల్లో ఉన్న వారందరూ రక్షణ పొందారు అని అంటే ఎంత బలమైనటువంటి స్వార్థ చేసి ఉంటారు. పాటలతో, దేవుని స్తుతించుటలో, ప్రార్థించుటలో. నేను ఒక విషయాన్ని చెబుతాను. చెరసాలను దేవుని సన్నిధిగా మార్చిన పౌలు ఎలా మార్చేశాడు? అసలు జైల్లోకి ఎవరు వస్తారండి? జైల్లోకి ఎవరు వస్తారు? నేరస్తులు కదా జైల్లోకి వచ్చేది. ఇప్పుడు నేరస్తులు ఉన్న స్థలం జైలు, చెరసాల అనబడుతున్నది, బందీఖాన అనబడుతున్నది. ప్రియులారా, దేవుని సన్నిధిగా మారిపోయింది అక్కడ. దేవుని మందిరం ప్రియులారా, చెరసాలేమో దేవుని మందిరాలుగా మారుతుంటే ఈరోజు దేవుని మందిరాలేమో చెరసాలుగా మారుతున్నాయి. అది ఈరోజు మనం తెలుసుకోవాల్సింది. చెరసాలలేమో ఎలా మారిపోతున్నాయి? దేవుని మందిరాలుగా మారుతున్నాయి. మందిరాల్లోనేమో ఏం చేసేస్తున్నారు? ప్రజల్ని బందీఖానాలో పెట్టేసి బాధిస్తున్నారు చాలామంది. ఇప్పుడు జైలు అధికారి యొక్క ఇంటి వారు రక్షణ పొందారు కదా. జైల్లో ఉన్నటువంటి వాళ్ళంతా జైల్లో ఉన్నటువంటి అందరూ కూడా, ఖైదీలందరూ కూడా రక్షణ పొందారు కదా. ఇప్పుడు గాయాలు గడిగేసి ఈ అధికారి పౌలు గారికి, మరి శీల గారికి గాయాలతో లోపలేశారు కదా, గాయాలు గడిగేసి భోజనం పెట్టి మళ్ళీ తీసుకెళ్ళి చెరసాలలో పెట్టేశారు.
చెరసాలలో పెట్టిన తర్వాత ఉదయకాలం ఏం జరిగింది అని అంటే, న్యాయాధిపతులు వచ్చి వాళ్ళని విడిచిపెట్టేసేయండి అయ్యా, వాళ్ళని విడిచిపెట్టేసేయండి, వాళ్ళ దారిని వాళ్ళు వెళతారు అని చెప్పారు. సరే, ఆ బంట్రౌతులు వచ్చి పౌలు గారితో శీల గారితో, అయ్యా మిమ్మల్ని విడుదల చేయమన్నారు, వెళ్ళిపోమంటున్నారంటే మేము వెళ్ళమన్నారు వీళ్ళు. ఎవరు? జైల్లో నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళనంటారు ఏంటండి వీళ్ళు? అసలు జైల్లో ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు? ఎప్పుడు బెయిల్ వస్తుందా, ఎవరి సహాయం పొందుదామా, బయటికి వెళ్ళిపోదామా అనుకుంటారు. అయ్యా న్యాయాధిపతులు జడ్జెస్ చెప్పేశారు, మిమ్మల్ని వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోయండి, మేము వెళ్ళాం. అదేంటయ్యా, మీరు అన్యాయంగా మమ్మల్ని తీసుకొచ్చి జైల్లో పడేశారు, జైల్లో పడేసినటువంటి మేము ఎవరమో కూడా మీరు విచారణ చేయలేదు, మేము రోమీలమయ్యుండి మేము విచారణ చేయకుండా బయటికి ఎలా వెళతాం, రమ్మనండి ఆ న్యాయాధిపతులు అని అన్నాడు. ఓరి నాయను, ఏంటి నాయన ఇంత ధైర్యం పౌలు గారికి? పౌలు గారికి ఏంటండి అసలు అంత ధైర్యం? వాళ్ళు వెళ్ళిపోయారు. రోమీలు అనగానే వాళ్ళకు వణుకు పుట్టిపోయింది. ఎందుకు? ఫిలిప్పి ప్రియులారా, రోమా ప్రభుత్వం క్రిందే కదా అంత అధికారం ఉంది ఆ దినాల్లో. పైగా ఈ ఫిలిప్పి పట్టణం దేని కింద ఉన్నది? రోమా పట్టణం ప్రస్థానం కదా అది. ఆ పట్టణంలో ఇప్పుడు పౌలు గారు ఎంత మాట మాట్లాడాడంటే, రోమీలమైన మమ్ములను విచారణ చేయకుండానే పంపించకూడదు, మీరు వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవటానికి మేమేమన్నా చిన్న చిన్న వాళ్ళం అనుకున్నారా? ఎవరనుకుంటున్నారు మీరు మమ్మల్ని? ఎప్పుడైతే ఆ మాట వాడాడో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి న్యాయాధిపతులతో చెప్పేశారు, అయ్యా వాళ్ళు రోమీలట, విచారణ చేస్తేనే బయటికి వెళతారట, లేకపోతే వెళ్ళరట అనగానే వాళ్ళకి పడిపోయినాయి. ఎవరికి? జడ్జెస్కి పడిపోయినాయి, న్యాయాధిపతులకు పడిపోయినాయి. ఏంటి రోమీల వాళ్ళు? పరిగెత్తుకుంటూ వాళ్ళు వచ్చేసారు. ఎక్కడెక్కడున్న జడ్జెస్లు అందరూ వచ్చేసారు. ఏంటయ్యా మీరు రోమీలా, వెళ్ళండి అయ్యా, మీకు దండం పెడతా, వేడుకుంటున్నారు చూడండి అక్కడ వెళ్ళిపోమ్మని. వాక్యంలో మనం చూస్తే 37వ వచనం నుండి రోమీలమైన మమ్మును బహిరంగ కొట్టారు, చెరసాలలో వేయించారు, ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళిపోమంటారా? మేము ఒప్పుకోము. వారే వచ్చి, ఆ న్యాయాధిపతులే, ఎవరైతే మమ్మల్ని జైల్లో వేశారో ఆ న్యాయాధిపతులే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకొని పోవాలని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీలని వారు విని భయపడి వచ్చి వారిని ఏం చేస్తున్నారు? ఎవరెవరిని బ్రతిమలాడుతున్నారు? అసలు వాస్తవానికి ఎవరెవరిని బ్రతిమలాడాలి? ఖైదీలు అధికారులను బ్రతిమలాడాలి, అంతేగా? ఇక్కడ జరుగుతుంది ఏంటి? న్యాయాధిపతులే, అయ్యా మీరు వెళ్ళిపోండి అయ్యా, జైల్లో వద్దయ్యా, మీరు వెళ్ళిపోండి అయ్యా, మీ రోమిలన్న సంగతి మాకు తెలియదయ్యా, వెళ్ళిపోండి అయ్యా, బ్రతిమిలాడుకుంటున్నారు, వేడుకుంటున్నారు. చూడండి అక్కడ, బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచిపోండని వారిని వేడుకొన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఏంటనుకుంటున్నారు పౌలు గారంటే? మామూలు విషయమా? ఒకనాడు ఈయనే సౌలుగా ఉన్న స్థితిలో ఉంటే వీళ్ళు ఏమైపోయేవాళ్ళు? ఒకనాడు ఈయనే ఈడ్చుకొని వెళ్ళారు, అనేక పట్టణాలకు వెళ్ళి బలవంతంగా ప్రియుల స్త్రీలను పురుషులను ఈడ్చుకొచ్చి అనేకులను ప్రియుల బాధించి చంపించినటువంటి ఘనత కదా పౌలు గారిది. కానీ ఇప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఈడ్చుకొని వెళ్ళి న్యాయం చెయ్యకుండా అన్యాయంగా మమ్మల్ని లోపలేసి రహస్యంగా కొట్టి మమ్మల్ని బండ కొయ్య వేసి రహస్యంగా జైల్లో పెట్టి రహస్యంగా మమ్మల్ని బయటికి తీసుకెళ్తారా? కుదరదు. మేము రోమీయులం, మాకు విచారణ కావాలి, ఆ అధికారం మాకు లేకపోతే మాత్రం నష్టం జరుగుతుంది మీకు అనగానే న్యాయాధిపతులే భయపడిపోయారు. న్యాయాధిపతులే భయపడిపోయి వచ్చి వాళ్ళని చేతులు పట్టుకొని బ్రతిమిలాడి పట్టణం వెలుపల దాకా నడిపించుకుంటూ తీసుకెళ్ళి, అయ్యా మీరు వెళ్ళండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా, మీరు ఉండొద్దయ్యా ఇక్కడ అని వేడుకున్నారు. అప్పుడు పౌలు శీల లూదియా గారి ఇంటికి వచ్చారు. ఎవరింటికి వచ్చారండి? లూదియా ఇంటికి వచ్చి అక్కడ ఉన్న సహోదరులు, అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలను చూచి ఆదరించినట్లుగా వారు మనం చూస్తున్నామండి. అక్కడ నుండి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రియులార వాక్యంలో మనము చూస్తే
ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఫిలిప్పీ పట్టణానికి వచ్చారు. ఫిలిప్పీ పట్టణము రోమా ప్రభుత్వానికి ప్రస్థానమై ఉన్నది. అది ప్రియుల ప్రాముఖ్యమైన పట్టణం రోమా పట్టణం. ఆ పట్టణంలో లూదియాను రక్షించారు. ఆ పట్టణంలోనే పుతోను దెయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ ఆ యొక్క విధానాన్ని మనము చూస్తున్నాం, రక్షించటాన్ని చూస్తున్నాం. ఆ తర్వాత జైలు, సువార్త మారుమ్రోగుతుంది యూరప్ ఖండంలో. దెబ్బలు తిన్నా, అవమానాలు పొందినా, హింసించినా, బాధించినా యూరప్ ఖండములో సువార్త ఆగుతుందా? అద్భుతాలు జరుగుతున్నాయి. రక్షణ మార్గం ప్రచురించబడుతుంది. లూదియా ఇంటికి వచ్చారు. ఇంకా వద్దులే, వాళ్ళు వద్దంటున్నారు కదా, వెళ్ళిపోదాం, వీళ్ళున్నారు, రక్షణ పొందిన వీళ్ళున్నారు కదా, వీళ్ళు చూసుకుంటారని ఇప్పుడు వాళ్ళు బయలుదేరి వెళుతున్నారు. ఎక్కడికి వెళుతున్నారు, అక్కడేం చేశారు అనే విషయాన్ని మనం వచ్చే వారం చెప్పుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో నిజంగా ఒక చెరసాలని దేవుని సన్నిధిగా మార్చిన పౌలు శీలల జీవితాలను మనం చూస్తున్నాము కదా. నిజంగా అన్ని దెబ్బలు తిని, అన్ని రీతులుగా అవమానాలు పొంది, శరీరమంతా గాయాలైపోతే, ఆ గాయాలలో నుండి రక్తము కారుతున్నా కూడా పాటలు పాడటం ఆగలేదు, ప్రార్థించటం ఆగలేదు. సువార్తకున్న బలమెంతో దేవుడు అక్కడ చూపించాడు. భూకంపం కలిగింది, ఖైదీలందరూ వాళ్ళ పాటలు విన్నారు, వారి ప్రార్థన విన్నారు. భూకంపం కలిగిన, తలుపులు తెరుచుకున్న ఆ స్థలము నుంచి వెళ్ళిపోలేదంటే దేవుని శక్తి అక్కడ ప్రభావంతో ప్రియులర పని చేస్తూ ఉంది. ఈ దినాన మన ప్రార్థన ఎంత ప్రభావితంగా ఉంది, మన మాటలు ఎంతమందిని బలపరచగలుగుతున్నాయి, ఎంతమందిని ప్రభు కోసం నిలబెట్టగలుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, పరిశీలన చేసుకోండి. మనందరము కూడా దేవుని యొక్క చిత్తానుసారమైన పరిచర్య జరిగించటానికి, దేవుని ప్రణాళికలో జరిగించటానికి మన జీవితాలను కట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ వందనాలు. నీ వాక్యములో నుండి ఎన్నో సంగతులు ప్రభువా మేము నేర్చుకోవటానికి మీరు చూపుతున్న కృపకై వందనాలు తండ్రి. నీ మాటలు విన్నటువంటి మా జీవితాలు, మా బ్రతుకులు ఎల్లప్పుడూ కూడా ఇటువంటి ప్రోత్సాహకరమైన మాటలు వింటున్నప్పుడు మేము కూడా ఎందుకు ఇలా చేయలేమని ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో మేము ముందు కొనసాగుటకు సహాయం చేయండి నాయన. క్రీస్తు యొక్క ఆ ఉన్నతమైనటువంటి ప్రేమ, క్రీస్తు త్యాగం లోకానికి తెలియపరిచి అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి అని ఆలోచన కలిగిన వారిగా ప్రతి ఒక్కరు ఉండటానికి కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచండి, బలపరచండి. ప్రభువు చేసిన త్యాగాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, ప్రభు శరీరము, ప్రభు రక్తాన్ని నాయనా మేము జ్ఞాపకము చేసుకుంటూ నిన్ను స్తుతిస్తున్నాం. కృపచూపండి, సహాయము చేయండి. అయోగ్యముగా కాక యోగ్యముగా మేము ప్రభు బలలో చేయవేయటానికి సహాయము చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.